జాతి రెపరెపలాడే రోజు, తెలుగు ప్రజలు గర్వించదగ్గ ఒక వేడుక మహానాడుని ఈరోజు మనం ఈ సంవత్సరం కడపలో జరుపుకోవటం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. అందుకనుగుణంగా ఈరోజు మినీ మహానాడుని మనం కృష్ణా జిల్లాలో జరుపుకోవటం జరుగుతుంది. అందుకనంగా వేదికను అలంకరించినటువంటి ముందుగా పెద్దలు టీడీపీ కృష్ణా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారికి, అలాగే పెద్దలు వల్ల రామయ్య గారికి, అలాగే రాష్ట్ర వేర్ హౌస్ కమిటీ చైర్మన్ మన రావి వెంకటేశ్వరరావు గారికి, మిగిలిన శాసనసభ్యులైన మన పామర్ శాసనసభ్యులైన వర్ల కుమార్ రాజా గారికి, పెడన శాసనసభ్యులైన కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే మన పామర్ శాసనసభ్యులైన మన పెనంలూరు శాసనసభ్యులైన బోడే ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి మిగిలిన పెద్దలు, మండల జడ్పీటీసీ సభ్యులు, ఇతర చైర్మన్లు, డైరెక్టర్లు, పంచాయతీ సర్పంచ్లు, అలాగే ముందు వందలాదిగా తరలి వచ్చిన కృష్ణా జిల్లా నుంచి తెలుగుదేశం కార్యకర్తలకి నా నమస్సుమాంజలు అర్పిస్తున్నాను. ఈరోజు మనం మహానాడు ఇంత ఘనంగా నిర్వర్తించుకుంటున్నామంటే మనం ముందుగా ఎందుకు అన్నది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు మనం మద్రాసీలు అని ముద్రించబడ్డ తెలుగు వాళ్ళని ఆత్మగౌరవంతో ఆత్మస్థైర్యంతో తట్టి లేపి తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 సంవత్సరాలుగా వన్నెదన్నుగా మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే దానికి కారకులైన నిన్న మన ముందు నడియాడిన సాక్షాత్ రామావతారం శ్రీకృష్ణ అవతారమైన నందమూరి తారక రామారావు గారిని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన జయంతి కేవలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాపకులుగానే కాదు, నిజంగా చెప్పాలి అంటే శ్రీరామనవమి ఒక కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటున్నామో తెలుగు ప్రజలందరూ తారక రామారావు గారి జయంతిని ఆ విధంగానే ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకు బాసటగా, అణగారిన వర్గాలకు అండగా ఆ రోజు ఉన్నత ఆశయాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అదే స్థాపనని, అదే ఉద్దేశాన్ని ఆయన పరమపదించి 30 ఏళ్ళు గడుస్తున్నా సరే ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతూ తీసుకెళ్తున్న వ్యక్తి, నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ఈ రోజున మహానాడు కేవలం జయకేతన మహానాడుగానే కాకుండా అసలు మనం అధికారంలోకి ఎందుకు వచ్చాం, అప్రతిహత మెజారిటీ సాధించడానికి కారణం 2 ముఖ్య కారణాలు. ఒకటి, ఈ వైసీపీ దాష్టిక పాలన, ఈ వైసీపీ కుతంత్ర పాలనకి ప్రజలు వేసారిపోయి మాకు ఈ పాలన వద్దు,